నాన్న మెడిటేషన్ చేసుకుంటున్నారు. మొదలేకుండా సిద్ధు సిద్ధు ఈ లేచిపోయాడు. సిద్ధు ఏంట్రా నానా నువ్వులే. అది కదరా అమ్మాయి అందే లేనా పోలే బాబా, నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. బాధ వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది నాన్న. ఏది మళ్ళీ అను. బాధ వచ్చేస్తుంది నాన్న. మందు కొట్టావా? నిన్నే మందు కొట్టావా? ఏది ఒకసారి ఊదు. అక్కడ కాదు, నా మొహం మీద ఊదమంటే పీలుస్తావేంటి? నీ కళ్ళు తిరుగుతాయి నాన్న. ఏం పర్లా ఊదు. మందు కొట్టావు అంటే మాటిచ్చి ఏంటి నాన్న ఇది? సిగ్గులేదు? సిగ్గులేదంటావేంటి? నేను ఎవరి కోసం మందు తాగానో అడగవేంట్రా? ఎవరి కోసం? నీకోసం. నాకు? అవునరా, నీకు అవార్డు వచ్చిందని ఆనందంలో ఫుల్ వేసేసా. తప్ప ఎవరు చెప్పారు నీకు? ఇందాక నువ్వే కదా చెప్పావు మతిమాలేదని. కొంచెం కూడా గుర్తురుదా? లైఫ్ లో నువ్వు బాగుపడవు. నువ్వు బాగుపడవు. అయ్యో అమ్మా గౌరీ తల్లి, అపచారం జరిగిపోయింది, క్షమించమ్మా క్షమించు. అమ్మా గౌరమ్మ, నా మీద గౌరవం ఇచ్చి అమ్మాయిని క్షమించేసే అమ్మా. అడిగాను రా, అమ్మ క్షమించేస్తాయి, ఏం పర్లేదు మా తల్లి. అమ్మా గోవిందరాజు గారు చెప్పండి సార్. నాకు అవార్డు రావటం అంత ఆనందంగా ఉందా? కంట్రోల్ చేసుకోలేనంత. అయితే తీసుకోండి, కంట్రోల్ అవుతుంది. నాకే? నీకే. థ్యాంక్స్ రా. శ్వేత, నాన్నకి సోడా గ్లాస్ ఏర్పాటు చేయి. నాన్న ఐదు ముక్కలు కూడా తెమ్మనరా. అవి కూడా. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మాయి ఎవడో దిక్కుమాలాడు వచ్చాడు, ఆడికి ఆ చేతితో అంత ముద్ద పడేయమ్మా. పోయిన పుణ్యం తిరిగి వచ్చేద్ది. నువ్వు నాతో వచ్చాయి. సత్తన్నయ్య నువ్వా? ఏంట్రా ఇది? ఏంటంటావేంటే, నువ్వు ప్రతిపక్షం చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు. అయ్య బాబు, చాలా స్టఫ్ ఉంది అక్కడ. అమ్మో, అసలు ఏమైంది? చూస్తుంటే తెలుస్తుందా? పోలింగ్ అవ్వకుండానే బూత్ బద్దలైపోయిందా? బోళ్ళ గజ్జల్లో తీసుకెళ్ళి పాడేసాడే. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చిపోయి. సూది పినిసి ఉంటే అవా తీసుకుంటాను. సర్సలే బేబే, ఆ గిన్నెలకి ఇచ్చే తినేస్తాను. ఇది ముష్టోడికని తెచ్చింది. ఇదిగా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడే పడుకుంటానా? దుప్పటి ఎలాగిసిరా. అయ్య బాబోయ్, అన్నం ఉలిపోయింది, మళ్ళీ పెట్టరేమో. అమ్మోయ్, నొప్పులు ఎక్కువైపోయినాయి, సెప్టిక్ అయిపోద్దేమో. నా వాల్సిన దొరుకుద్దో దొరకదో ఈ ఊళ్ళోని. నాకేం తెలియదు సార్, మా బేబాకి చెప్తే చేసాను సార్, అంతే సార్. ఇంకెప్పుడు చేయించారు అలాగే, నన్ను కొట్టకండి సార్. నువ్వు కదా ఎలకరా, ఎక్కడ పెడతావే నువ్వు? ఎలకండి అయిపోయావు వేళ చేతులు. అలా దోస్తావా? నేనేం చేయను. నువ్వు మనిషివా పశువా? మనిషినే, ములుగు గీసిపోయి వాటం వరస్ట్గా అయిపోయింది. నువ్వెక్కడ నిజం చెప్పేస్తావని హడలు చచ్చాను. అతను ఎక్కడ బుర్ర బద్దలు కొట్టేస్తాడా? నీకంటే అట్లిపోయాను నేను. చీ దరిద్రుడా. ఇంత పశువు అన్నావు, ఇప్పుడు దరిద్రుడు అంటావేంటి? నీకు అలా క్లారిటీ లేదు బేబక్క, అందుకే నీ పథకం ఇలాగేడ్చింది. నేను ఫుల్ క్లారిటీతో ఇంట్లో అడుగు పెట్టాను. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే మనం ఏం ఓడిపోయినట్టు కాదు. ఏమైనా ఈ గోవిందరాజులు ఉన్నాడే, అతను మనం తక్కువ అంచనా వేసాం. నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచం కింద ఎలకో బావిలో కప్పో కాదు బేబక్క. చాలా విషయం ఉంది అక్కడ. రాత్రి నేను ప్రాక్టికల్గా చూశాను కదా, కష్టం అనిపిస్తుంది నాకైతే. అంతమందిలో నాకు మా నాన్నకి జరిగిన అవమానం కంటే ఏది కష్టం కాదు. ఆ తండ్రి కొడుకులని విడగొట్టి మా నాన్నకిచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటానో చూడు. అమ్మా శ్వేత. ఈవిడొకటి నస్స. శ్వేత వస్తున్నా అత్తయ్య గారు. అత్తయ్య మావయ్య అంటూ ఇన్ని నాటకాలు ఆడుతున్నావా? అయ్యో బాబోయ్, ఎలకైనా సత్యాలు చూపించి కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కుక్కలోనూ విశ్వాసం ఉందనుకున్నాను, ఇప్పుడు ఎలకలో కూడా ఉందని నువ్వు రుజువు చేసావు. ఇదిగో, ఇక నుంచి మన ఇద్దరం ఎనిమిసం కాదు, ఫ్రెండ్స్, సరేనా? థ్యాంక్స్.
ఏం అయ్యి పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఈ బాబు కూతురుని చూస్తుంటే వాడుకుంటున్నారు కానీ డబ్బులు ఎత్తలేదు. అవతల ఎలక్షన్స్ చూస్తే దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడా? ఎందుకే? చెప్తాను. ఇంట్లో వాళ్ళు చూస్తారేమోనే. అలాగే ఇంట్లో అక్కలు నోరు సబ్బడిపోయింది. ఇదిగా ఏమే బేబీ. సర్లేదు బేబక్క. కుట్రతోనే ప్రభుత్వాలకు కొలచక్కర్లేదు. కుంభకోణాలు బయట కూలిపోతాయి. అర్థమయ్యేలా చెప్పకపోతే ముందు నువ్వు కూలిపోతావు. చూపిస్తాను. ఎవర్రాది? మన పాలెట్ విజయలక్ష్మి, ఈ బస్తీకి జ్యోతిలక్ష్మి. దానింటికి వెళ్తున్నాడేంటి? ఆ పాత పరిచయం అనుకుంటానే. అంతకంటే ఏం పని ఉంటుంది ఈ టైంలోనే? నువ్వు రా చెప్తాను. ప్లాన్ ఈ కెమెరా తీసుకెళ్లి ఆయన రొమాన్స్ మొత్తం ఇందులో రికార్డ్ చేసుకురా. ఈ క్యాసెట్ ని సిద్ధు ఛానల్ క్యాసెట్స్ లో కలిపేద్దాం. దాంతో మావయ్య ఫినిష్. నాకు వదిలే బేబక్క. రంకు బొంకు పథకం కింద మీ అంకుల్ అడ్రస్ సింపేస్తాను. ఏ చిన్ని త్వరగా రాయే. వచ్చేస్తున్నాను రాజు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. దానే మనకే. అది మన ఫ్రెండే, పేరు గణేష్. సరేలే. నీట్ గా తీసి ఎలాగైనా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి. తలుపులు బిడాయించేసుకున్నారు. కిటికీలు కూడా వేసేసుకున్నారు. బిగిన అయిపోయి ఉంటది. షేప్ అదిరిందంట. వదలను. ఒక కాపీ తీసి బేబక్కిచ్చేసి మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఆగలేకపోతున్నానే. ఎవరాగమన్నారు? కుమ్ముతా అంతేగా మరి. ఏంటా కంగారు? అరే ఎంత కాలం ఏందో అనుకున్నావు. గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ అంట. ఈ దెబ్బతో మొత్తం గ్యాపే. మెల్లగా గుచ్చుకుంటుంది. ఇందాక వచ్చాక మెల్లగా నవ్వాల కాదు. రాజు ఇది నీకోసమే, ఇది కూడా నీకోసమే. మరి కాదనకుండా లాగించు. ఇంకేమైనా కావాలా? లే 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 నా రాజా లే లే లే. పాట పారిపోయింది ఏంటి? వచ్చిన పని మర్చిపోయేమిటి? తలుపు కూడా తీసి గోధుమేస్తాడు. ఇది సింగిల్గా ఉందండి. బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు. నువ్వా? ఎందుకు వచ్చావు? నీ బండారం పెట్టడానికే. వద్దు, నన్నేం చేయొద్దు. అంటే వద్దు. ఈ ఫీలింగ్స్ అని 5 నిమిషాలు ముందు నేను చూపించను. ఇద్దరిని కలిపి తీద్దాం వస్తే బాత్రూంలో తెస్తావా? విడివిడిగా తీసి గ్రాఫిక్స్ లో కలిపేస్తానే. చూపించా. నన్ను కొట్టేసి నువ్వు అర్థవా? ఎవరో నాటకాలు నువ్వునే. ఏం చిన్ని, ఏం జరిగింది? చూడండి, యదవా నా ఇంట్లో దూరి కెమెరాతో ఏదేదో చేస్తున్నాడు. కెమెరాతో చేస్తున్నాడా? అబ్బా అలాంటిదే లేదండి. ఈ అవతారం ఏంద్రా భయ్? చూడండి మైసీ గారు. సర్లేండి, మీరు నా అవతారం చూసి అపార్థం చేసుకుంటున్నారు కానీ యాస్టీస్ గా నేను పర్పస్ మీద వచ్చాను ఇక్కడ. బ్లూ ఫిల్మ్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం. అలా తీసేస్తా. ఈ మధ్య బాత్రూమ్ లో దూరి అమ్మాయి ఫోటోలు తీస్తాను ఈడేరా?
అందరూ కలిసి కొడతాం కాదురా, ఒక్కొక్కటి రండి రా, గుర్తుకు చంపేస్తాను. కోళ్ళమ్మాయి ఏం చూస్తున్నావు? మావయ్య గారు పాపం మన సత్యబాబుని కొడుతున్నారు. అయ్యో పాపం. పాపం. అయినా అది కొట్టడం కాదమ్మా, చేసిన పాపాలను కడిగేయటం అంటారు. కడిగేయడం ఏంటి? ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదమ్మా. అది వాడైనా సరే, నేనైనా సరే, ఆఖరికి నువ్వైనా సరే. ఏదో మాట వరుస అన్నానులేమ్మా. కడిగేని అమ్మ క్లీన్ అయిపోతాడు. నువ్వు లోపలికి వెళ్ళి భోజనం చేసి బొజ్జు. వెళ్ళమ్మా వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా. వదలతో కుమ్మైనా అని చెప్తాను. అది బతుకుంటే మళ్ళీ వచ్చి పడదాం రండి. తెంగరాదంలో చచ్చిపోయిన అనుకుంటున్నారా? మళ్ళీ కుమ్మండ్రా. చేతిదాకా వచ్చిన పెద్ద కాంట్రాక్ట్ మిస్ అవ్వడం, నువ్వు జైలు పాలు కావడం, నిన్ను బయటికి తీసుకురావడానికి లక్షలు ఖర్చు అవ్వడం, లైఫ్ లో ఎప్పుడూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు పాండు. ఆ గోవిందరాజు గారిని బతకూడదు. గోవిందరాజు ఒక్కడే కాదు, వాడి కొడుకు సిద్ధార్థ, మనకి రావాల్సిన కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేసిన వీరేంద్ర, వీళ్ళ ముగ్గురిని తొక్కేయడానికి ఒక మార్గం ఉంది. హలో, నేనమ్మా. చెప్పండి నాన్న. మన శ్రావణికి పెళ్లి కుదిరిందమ్మా. చాలా సంతోషం నాన్న. ఏంటి డేట్ ఫిక్స్ అయిందా? కానీ అది ఏంటి నాన్న? వాళ్ళకి డబ్బు అవసరమే, ముందే కావాలన్నారు. మంచి సంబంధం, కాదనలేకపోయాను. నీకు తెలుసు కదా, నా పిఎఫ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు నువ్వు అల్లుడి గారితో చెప్పి ఏమన్నా సర్దగలిగితే. అది ఆయనతో మాట్లాడి చెప్తాను నాన్న. మీరు కూడా మీ ప్రయత్నం చేయండి. అడిగానని ఏమనుకోవద్దమ్మా. ఉంటానమ్మా. సరే నాన్న. ఏమైంది అలా ఉన్నారు? మా చెల్లెలు పెళ్లి కుదిరింది. అవునా? పెళ్ళెప్పుడు? అది డబ్బుతో ముడిపడిన విషయం కదమ్మా, చెప్పడం కష్టం. శ్వేత, శ్వేత. ఏంటి సిద్ధు? ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. మా ఛానల్ తరపున హార్ట్ ఫౌండేషన్ కోసం కలెక్ట్ చేసిన డబ్బు నేను తర్వాత తీసుకెళ్తాను. అలాగే. వస్తా. అరే ఏంటి సిద్ధు, ఇంట్లో పెద్దాళ్ళు ఉండగా నాకిస్తారేంటి? అత్తయ్య గారికి ఇవ్వండి. గుడ్, నాకు అసలు తోయలేదు. ఏం సిద్ధు? ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి, నేను మళ్ళీ అడిగి తీసుకుంటాను. అలాగే. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు నువ్వు? గోవిందరాజు గారి జట్లో కూలోండి అయ్యా. మీ అమ్మాయి గారు మీకు ఈ డబ్బు ఇవ్వమన్నారు బాబు. పంపించిందా? చాలా సంతోషం బాబు. మంచినీళ్ళు తీసుకుంటావా? అబ్బే వద్దండి, అమ్మగారికి ఏమన్నా చెప్పమంటారయ్యా? శుభలేఖలతో వచ్చి కలుస్తానని చెప్పు. వస్తాను బాబు. అలాగే. ఈ తింగర పనులు నేను సేలైపోతున్నానే. నాతో దొంగతనం చేయించి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇప్పించావు. అయ్యో నా మొహాన్ని కొడితే నేను ఈ పాటికి ఊరిపోతుంది కదా. నువ్వు వెళ్ళడం కాదురా, గోవిందరాజే ఊరు వదిలి వెళ్ళేలా చేస్తాను. కొత్త ఏమన్నా ఉంటే చెప్ప, ఇప్పటికే ఇలాంటి సలహా నేను వినడం కాదు, ఆ గోవిందరాజే ఇప్పుడు నా చంప పగలకొట్టడం చూస్తా. ఏ మగాడు కూడా తన భార్యపై ఇంకొకటి చేయి చేసుకుంటే చూస్తూ నిజమే. ఆ గోవిందరాజు నిన్నెందుకు కొడతాడు? కొడతాడు చూడు. శ్వేత, వస్తున్నానండి. డే బై డే లైఫ్ డార్క్ అయిపోతుంది. డబ్బులు రావట్లేదు. వస్తున్నా సిద్ధు. ఏంటి ఏంటంటావేంటి? ఫోన్ చేసి చెప్పాగా హార్ట్ ఫౌండేషన్ డబ్బు కోసం వస్తా అని చెప్పేసి. సారీ, అత్తయ్య గారి దగ్గర ఉంది, తీసుకురా త్వరగా. అత్తయ్య గారు, ఆయన మిమ్మల్ని అడిగి డబ్బులు తీసుకురమ్మన్నారు. అలాగేనమ్మా. అత్తయ్య గారు, ఆయన వెయిట్ చేస్తున్నారు. అమ్మ శ్వేత, డబ్బు కనిపించట్లేదమ్మా. డబ్బు కనిపించడం లేదా? అవును, అందులోనే పెట్టాను. ఏమైందో తెలియట్లేదు. సరిగ్గా చూసారా? అవును, అంతా వెతికాను. అమ్మ శ్వేత, నువ్వేమనుకోనంటే. ఏమనుకోనంటే? అది చెప్పండి. అది అంటే నువ్వేమైనా చూసావా? అంటే నేను దొంగతనం చేశానా? అది కాదమ్మా, చూసావా అని అడిగాను.
తీసావని కాదు. మీ ఉద్దేశం నాకు బాగా అర్థమైంది. సిద్ధు 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 అది కాదమ్మా. సిద్ధు